హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన పిఎం కిసాన్కి సంబంధించిన బయోమెట్రిక్ ఈకేవైసీ ప్లస్ ఆధార్ ఓటీపీ ఒకేసారి ఏ విధంగా మనం సిఎస్సి సెంటర్ లాగిన్ ద్వారా చేయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. అయితే దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు గూగుల్లో సెర్చ్ చేసినా పర్లేదు. చూడండి, ఇక్కడ ఇట్లా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎక్స్టర్నల్ లాగిన్లో సిఎస్సి లాగిన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసేసి మీ యొక్క సిఎస్సి లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఆ క్యాప్షన్ పక్కన ఎంట్రీ చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఓకే, నేను ఎంట్రీ చేస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రతిదీ కూడా మనం అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అయిన తర్వాత ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎవరిదైతే కస్టమర్ ఉంటారో, రైతు ఉంటాడో, ఆ రైతుది ఆధార్ నెంబరు, ఆ ఇమేజ్ అక్కడ ఎంట్రీ చేసేసి క్యాప్షన్ సెర్చ్ చేయండి. ఓకే, సో సెర్చ్ చేసినాక మీకు మన ఏది సిఎస్సి వ్యాలెట్లోకి వెళ్ళి అమౌంట్ కట్ అవుతుంది. ఆ అమౌంట్, ఆ పాస్వర్డ్ అండ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ రెండు కూడా మనం ఎంట్రీ చేసేసి ఆ చిన్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్టేసేయాలి. ఓకేనా? సో కట్టేసినాక మీకు నెక్స్ట్ పేజ్ ఇదిగో ఈ విధంగా వస్తుంది చూడండి. సో అక్కడ మనకు న్యూ రిజిస్ట్రేషన్ కానీ ఇవన్నీ కనబడతాయి. సో యాక్చువల్గానైతే రెగ్యులర్గా మనం జనరల్ సైట్ల నుంచి కూడా ఇది కేవలం ఓటీపీ, ఆధార్కి మొబైల్ నెంబర్ ఓటీపీ ఉంటుంది కదా, వస్తుంది. దాని ద్వారా మాత్రమే చేయడానికి వస్తుంది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా బయోమెట్రిక్ ఆధార్ అనేది కావాలి అంటే మాత్రం ఈ విధంగా చేయాలి. సో ఇక్కడ అయిపోయింది. మన అమౌంట్ కట్టించిన తర్వాత మళ్ళీ సేమ్ ఈ క్యాప్షన్ అక్కడ కనబడుతుంది కదా, ఇమేజ్ అక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసేసి ఇక్కడ పక్కనే ఆధార్కి ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇదిగో ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఓకేనా? సో అది ఎంట్రీ చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇదిగోండి, ఇక్కడ ఓటీపీ ఎంటర్ ఓటీపీ మొబైల్ నెంబర్ ఉంది కదా, అక్కడ ఎంట్రీ చేసేసి ఇక్కడ మీ దగ్గర ఏదైతే మొబైల్ డివైస్ ఉంటుందో, అంటే ఈకేవైసీ చేయడానికి మంత్రా ఉందా, మోర్ఫో ఉందా, ఏది అవైలబుల్ ఉందో చూసుకొని దాని మీద క్లిక్ చేయండి. సో నాకు లాస్ట్కు మంత్రా ఉంది కాబట్టి క్యాప్చర్ ఫర్ ఈకేవైసీ మంత్రా అని కనబడుతుంది. సో ఓకే, సో డివైస్ అయితే ఇప్పుడే ఇన్పుట్ చేశాను నేను. సో ఇక్కడ పెట్టేసి చూడాలి, పుట్ యువర్ ఫింగర్ అని కనబడుతుంది. సో ఆల్రెడీ నేను కస్టమర్కి ఇచ్చాను. సో దాని మీద తమ్ము పెట్టాడు. సో ఈకేవైసీ కంప్లీట్ అండ్ సక్సెస్ అని వచ్చింది మనకి. ఓకేనా? సో ఈ విధంగా మళ్ళీ ఓకే చేసేసేయండి. ఇక్కడ మళ్ళీ కింద సబ్మిట్ అని కనబడుతుంది కదా, మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ఈకేవైసీ డన్ సక్సెస్ఫుల్ అని కంప్లీట్గా మీకు అయిపోయింది. ఇలా మనం సిఎస్సి లాగిన్ ద్వారా ఈకేవైసీ, బయోమెట్రిక్ ఈకేవైసీ ప్లస్ ఆధార్ ఓటీపీ ద్వారా మనకు ఏదైతే డబ్బులు పడడం ఆగిపోయిందో, 17వ విడత డబ్బులు పడడం ఆగిపోయిందో ఇవి కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒకవేళ మీకు ఇంకా అయినా కూడా రాకపోతే మీరు బ్యాంక్ వెళ్ళి ఒకసారి ఈకేవైసీ అనేది ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయాలి. బ్యాంక్లో ఫామ్ ఉంటుంది, కేవైసీ ఫామ్ అని. సో ఆ కేవైసీ ఫామ్ ఫిల్అప్ చేసి మీ ఫోటో పెట్టి, ఆధార్ కార్డు పెట్టి అండ్ మీ పాన్ కార్డ్ పెట్టేసి మీరైతే ఖచ్చితంగా బ్యాంక్లో కూడా సబ్మిట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇంతే. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.